ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా ఇప్పటికీ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఫైటర్స్ చనిపోతున్నారు. అవును. కూడా మొన్న చెన్నైలో అవును. జంపర్ జరిగింది అది. జరిగింది. మంచి సీనియర్ జంపర్ అయినా. మరి ఎందుకు అలా? అది చెప్పిన సార్ టైం. అంటే నెగ్లిజెన్సీ అనుకోవాలా లేదంటే ఏంటి? లేదు సార్. చాలా కేర్ఫుల్ ఇచ్చారు మాస్టర్. ఆయన చాలా జంపులు కూడా చేశారు. ఇంకా అలానే చేశారు. ఇంకా దేవుడి వల్ల ఆయన ఇదైంది. మరి చాలామందికి మా ఫైటర్లు కూడా జంపులు చేశారు. కొన్ని దెబ్బలు తింటారు. మా బద్రి నా శిష్యుడే రామలక్ష్మణ్ అసిస్టెంట్ చేశాడు. ఆయన ఎన్నో జంపులు చేశాడు. లారీలు, కార్లు, జీపులు, జిప్సీలు, అప్షాట్లు ఎన్నో జంపులు చేశారు. ఆయనకి ఏం దెబ్బ తగలేదు. ఒక చిన్న తగులుతుంటాం. అంటే బ్యాక్ అదరవడం, మెడ అదరవడం. అది అంత రిస్క్ తీసుకొని చేసే ఫైటర్స్కి మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏం లేదు సార్. నమ్ముకొని వస్తారు. ఇదే జీవనాధారం అని. మా తరపు నుంచి ఫైట్ మాస్టర్గా చాలా సేఫ్టీ ఇస్తాం. చాలా జాగ్రత్తనన్నా, చాలా కేర్ఫుల్ తీసుకోండి అని మేము సేఫ్టీ ఇచ్చేది ఇస్తాం. చెప్తాం వాళ్ళు చేస్తుంటారు. దేవుని లేదు, చిన్న అటు ఇటు పొరపాట్లు దెబ్బ తగ్గడం తప్ప. అంటే వాళ్ళకి పేమెంట్స్ ఎక్కువ ఉండటం కానీ లేదంటే బీమా సౌకర్యం కానీ ఇటువంటి ఏమన్నా అంటే ఇన్సూరెన్స్? ఫైట్ అయితే మామూలే సార్. పేమెంట్ ఏదైనా రిస్క్ ఉంటే ఒక 5,000 10,000 ఇస్తాం. ఊరి పేరు భైరవపురం చేశాను. ఊరి పేరు భైరవపురం. అందులో వచ్చి సందీప్ కృష్ణకి డూప్ మా ఫైటర్ చేశాడు రాజేష్ అని. ఫుల్ ఫైర్ ఒక 50 feet 70 feet లెంత్ పరిగెత్తుంటాడు గడ్డిలో. అక్కడ వెళ్ళి పడిందంటే ఇమ్మీడియట్గా ఆర్పేసాం. అబ్బాయికి నేను 1,50,000 2 lakhs వేసాను. ప్రొడ్యూసర్ గారు 1,50,000 ఇచ్చారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఇచ్చారు. యాక్చువల్ మా రేట్ ఏంటంటే 15,000 20,000 ఉంటుంది సార్. ఓకే. ఫుల్ అంటే 40 సార్లు చేశాడు కాబట్టి అబ్బాయి ఫుల్ ఫైర్. ఏమన్నా గాయాలైనా ఏం కాలేదు సార్. ఫుల్ సేఫ్టీ ఇచ్చాను. చాలా సేఫ్టీ, చాలా జాగ్రత్త తీసుకున్నా. ప్రతిరోజు సార్ నేను ఇప్పటికీ వర్క్ నమ్ముకున్నానంటే కలమ్మ తల్లిని. ప్రతిరోజు నేను దేవుని దండం పెట్టుకుంటా. లొకేషన్ వెళ్ళి కూడా దండం పెట్టుకుంటా. ప్రతిరోజు నా ఫైట్లో ఏ ఒక్క ఫైటర్స్కి దెబ్బ తగలకుండా తల్లి మాత్రం మొక్కుంటుంది. ఇంతవరకు నేను 300-400 సినిమాలు చేశాను సార్. ఏ ఒక్కరు దెబ్బ తగలేదు సార్. చిన్న గ్లాస్ బ్రేక్ కొట్టుకుంటే గ్లాసులు కోచుకోవడం తప్ప మేజర్ వర్క్ అయితే కాలేదు సార్. దేవుని వల్ల అది మాత్రం నాకు చాలా సంతోషపడుతున్నా. ప్రతిరోజు ఫైటర్స్కి డైలీ కృష్ణ పార్క్లో ప్రాక్టీస్ ఇస్తుంటాను. ప్రతిరోజు చెప్తుంటా, నాన్న ప్రతిరోజు మీరు ఫైట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలంటే మన ఫైట్కి ముందు మన ప్రాక్టీస్ ప్రతిరోజు ఉండాలి. షూటింగ్ వెళ్ళండి, లేదంటే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు బాడీని స్పీడ్ పెట్టుకోవాలి అని చెప్తూనే ఉంటుంది సార్.